సురేంద్ర చెప్పండి. సో ఏ రకంగా చూడాలి? సో బీఆర్ నాయుడు ఊసే ఎత్తలేదు చంద్రబాబు నాయుడు. సరే ఒత్తిడి వల్ల అవ్వచ్చు, లేదంటే ఏదన్నా కానీ డిప్యూటీ సీఎం మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు బాధ్యత తీసుకోవాలి, బాధ్యత మాదే అని కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకు బీఆర్ నాయుడిని కాపాడాలని ఎంత ప్రయత్నం, ఇంత తహతహలు ఆడుతున్నారు? 6 ప్రాణాలు పోయినా ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు? హరి, టీటీడీకి సంబంధించి చైర్మన్ గా బీఆర్ నాయుడిని పెట్టిన తర్వాత పూర్తిగా టీటీడీని పక్షాలను చేస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ దర్శనానికి, ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి పెద్ద ఎత్తున ప్రజలు రావాలి, ఇదొక ప్రచార ఆర్భాటంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీఆర్ నాయుడిని ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం అనుకుంది. అయితే అది కాస్త రివర్స్ కొట్టిన పరిస్థితి. ప్రచారం పీక్స్ లో ఉన్న ఏర్పాట్లు మాత్రం పూర్తిగా వీక్ లో కనిపించాయి. దీంట్లో అక్కడ తొక్కిసలాట ఘటన జరిగింది. దీంట్లో 6 ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదంతా పక్కకు దానిపించడం కోసం, పై వాళ్ళని కాపాడడం కోసం, కింద వాళ్ళని బలి చేయడం కోసం పక్కా ప్రణాళిక రచించారని చెప్పొచ్చు. కింద ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్లు గానీ బదిలీలు గానీ చేసిన పరిస్థితి. పైన ఎవరైతే ఈఓ గానీ, జేఈఓ గానీ, లేకపోతే చైర్మన్ గానీ, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒక్క మాట కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడదు. పూర్తిగా వెనకేసుకొచ్చారు. సమన్వయంతో పనిచేయాలంటూ వాళ్ళకి హితవు పలికిన పరిస్థితి. కానీ కింద ఎవరైతే సిబ్బంది ఉన్నారో డిఎస్పీ రమణమూర్తి గానీ, తర్వాత గోశాల డైరెక్టర్ హర్షవర్ధన్ గానీ, ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, సీఈఓ శ్రీధర్, వీళ్ళ ముగ్గురిని కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఇటు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి పూర్తి బాధ్యత ఈఓ గానీ, జేఈఓ వెంకట చౌదరి గానీ, చైర్మన్ బీఆర్ నాయుడు, వీళ్ళ ముగ్గురి మధ్య సమన్వయం లేదంటూ ఈయన మాట్లాడిన పరిస్థితి. ఇద్దరు వెర్షన్స్ వేరుగా, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెర్షన్స్ చాలా వేరువేరుగా ఉన్నాయి. దీంట్లో రాజకీయ కోణం కూడా చాలా స్పష్టంగా అనేది కనిపిస్తుంది. ఒకరిని చంద్రబాబు నాయుడు, వీళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు వెనక ఉన్నారు కాబట్టి వాళ్ళని చంద్రబాబు నాయుడు వెనకేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ముగ్గురు పేర్లు ప్రస్తావించడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఎటు చర్చ జరిగినా అధికార సమన్వయ లోపం మాత్రం చాలా స్పష్టంగా, అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. హరి, రైట్.